మా అపార్ట్మెంట్స్ పెద్ద గేటెడ్ కమ్యూనిటీ. పాష్. నా కర్మగాలి ఇటాంటియన్నీ నాకంటే పడతాయి. అందరికంటే పడతాయేమో గానీ, ప్రతిస్పందించేది లాక్కొని పీక్కొని చచ్చేది నాలాంటాళ్ళే గాబట్టి. కరెక్ట్‌గా నేను ఈవినింగ్ బయటికి వచ్చాను. అక్కడ దగ్గర ఉన్న షాప్‌లో ఏదో పర్చేజ్ చేసుకొనెళ్దాం వాకింగ్ ఉంటదని జెప్పేసని. నేనిలా వచ్చేటప్పుడు కారు ఆన్ జేసి ఉంది ఇంజిన్. ఓకే. ఓకే. నేను దాదాపు షాపింగ్ చేసుకొని మళ్ళీ తిరిగి వచ్చేసరికి దగ్గర దగ్గర ఒక 25, 30 మినిట్స్, హాఫ్ అన్ అవర్ పడింది. గజం కేవలం 500 రూపాయలతో 1210 గజాల భూమి కేవలం 6 లక్షలు మాత్రమే. అప్పటికి కార్ ఇంజిన్ ఆన్‌లో ఉంది. హ్మ్. ఇదేంటబ్బా! అరగంట పైన కార్ ఇంజిన్ ఆన్‌లో ఉందేంటి? డ్రైవర్లు ఏసీ యేసుకొని కూర్చున్నారా? లేకపోతే ఇంతసేపు వెయిటింగా? ఇంతసేపు ఆన్‌లో ఉందేంటా అని ఆ సౌండ్‌కి పక్కకి తిరిగి చూస్తే ఒక అబ్బాయి, ఒక అమ్మాయి పక్కపక్కన కూర్చొనున్నారు. ఓరీళ్ళ దెంపదగా మాట్లాడుకుంటానికి కూర్చుని సచ్చారా? ఇక్కడున్నారా అనుకోని ఎళ్తూ చూసేసరికి ఇక్కడున్న అమ్మాయి వెనక్కి తిరిగి చూసేసరికి నేను ఆ వెనక ఉన్న సీట్‌లో చూస్తే వెనక ఇద్దరు ఆడ, మగ పడుకొని ఉన్నారు. హాఫ్ నెకేటెడ్‌గా. కరెక్ట్‌గా అపార్ట్‌మెంట్ గోడ పక్కనే. రోడ్డు మీదే. సాయంత్రం 6 గంటలకి కారు కూడా చెప్తాను కలరు రెడ్ కలరు. అక్కడే తలుపు కొట్టేసి బయటికి లాగుదాం అనుకున్నాను గానీ, ప్రపంచానికి పట్టని విషయం నాకెందుకులే అని చెప్పి, పాపం వాళ్ళ ప్రైవసీని ఎందుకు వేస్ట్ చేస్తామని జనాలు నన్నడిగితే నేనేం సమాధానం చెప్పాలనుకోని, వాళ్ళ ప్రైవసీని వాళ్ళకి వదిలేసి, సిగ్గు లేకుండా లోపలికి నడుచుకుంటూ వచ్చా తల దించుకొని. అదే దారిలో చాలా మంది నడిచారు. వాళ్ళకెవరికీ పట్టల. చూస్తూనే ఉన్నారు. వాళ్ళకెవరికీ పట్టల. అదే దాంట్లో కరెక్ట్‌గా మేము నడిచే దారిలోనే సాయంత్రం అయ్యేసరికి ఆడ, మగ ఒకళ్ళ వాళ్ళలో ఒకళ్ళు కూర్చుంటారు. ఇక్కడ దాదాపు ఒక 200 కుటుంబాలుంటాయి. ఏ ఒక్క కుటుంబము అబ్జెక్ట్ చేయదు. "ఒరేయ్! ఎందుకు కూసుంటున్నావురా? దాని ఒళ్ళో నువ్వెందుకు కూసుంటున్నావురా? నీ ఒళ్ళో అదెందుకు కూసుంటుందిరా" అని అడగరు. నాలాంటిదెళ్ళితే ఎదురుగుండా నుంచుంటా. అది ఒళ్ళో నుంచి దిగేదాకా. ఏం మాట్లాడను. సమాజానికి పట్టనటువంటి విషయాలు పిల్లలకెలా పడతాయమ్మా? నీతి నీలో లేనప్పుడు సమాజంలోకి ఎలా వస్తది? సమాజంలో లేనప్పుడు కుటుంబంలోకి ఎలా వస్తది? కుటుంబంలో లేనప్పుడు పిల్లలకి ఎలా వస్తుంది? కాబట్టి చెడగొడుతున్నది మనమే. దీనికి కారణం పెద్దలం మనమే. వ్యవస్థను ప్రశ్నించకపోవడము, మన ఇంట్లోకి వచ్చినటువంటి దరిద్రాన్ని తరిమి కొట్టడం అనేటటువంటి ఆలోచన మనకి లేకపోవడము. అసక్తులుగా నిలబడిపోవటం. ఎవడో బలవంతుడు ఎక్కడో ఉన్నాడని ఊహించడం. వీటి వల్ల కాదా భ్రష్టు పట్టిపోతున్నాం మనం? దయచేసి చెప్తున్నా. పేరెంట్స్‌లో ఆలోచన రావాలి. పేరెంట్స్ తిరగబడి తీరాలి. స్కూల్స్‌లో ట్యాబులు ఇచ్చేటప్పుడు కూడా నేను చెప్తున్నాను. ట్యాబులు ఉన్నప్పుడు నెట్ ఉంటుంది. ఇంకొక విషయం కూడా నేను చెప్తున్నాను. మా ఇంట్లో అలాంటివి ఏమి లేకుండా చేసామన్నారు. ఒరేయ్ పిచ్చ పేరెంట్స్, టీచర్లు, వీళ్ళందరికీ చెప్తున్నాను. పిల్లలు మనకంటే 100 రెట్లు అడ్వాన్స్డ్‌గా ఉన్నారు. నువ్వు ఎన్ని లాక్ చేసినా వాళ్ళు నేర్చుకునేది లాక్ ఎలా ఓపెన్ చెయ్యాలి అనేది ఖచ్చితంగా దాంట్లోకి అవి ఆహ్వానిస్తున్నారు. టెక్నాలజీ ఏమైనా ఉందా? ఎలా ఉండాలి అనంటే, అక్కడ నీ పిల్లలు ఫోన్ ఆన్ చేశారు. అక్కడ ఏదన్నా వచ్చింది అనంటే, నీ పిల్లలు ఏం చూస్తున్నారో నీ ఫోనుల్లోకి వచ్చేయాలి. అట్లాంటిది లేనట్టుంది కదండీ. ఉంది పెట్టుకోవచ్చు. కానీ పిల్లలు దాన్ని లాక్ చేస్తున్నారు. అలా లాక్ చేయకుండా ఇంకేదన్నా కనిపెట్టగలరేమో కనిపెట్టండి. పిల్లలకి మనం ఆ మానిటరింగ్ చేసామంటే ఇదిగో మమ్మల్ని అవమానిస్తున్నారు, మమ్మల్ని అనుమానిస్తున్నారు, మమ్మల్ని అది చేస్తున్నారు అని మళ్ళీ సూసైడ్ టెండెన్సీ ఉన్న వాళ్ళు సూసైడ్ ట్రై చేయడమో, అటెంప్ట్ చేయటమో, లేకపోతే ఇంకేదన్నా ఉంటే డిప్రెషన్లోకి వెళ్ళిపోవటమో, ఇంకొకటి. నేను చెప్తున్నాను, ఇవాళ భావి భారత పౌరుడు ఎవ్వడో కూడా శారీరక దృఢత్వం లేదు, మానసిక దృఢత్వం లేదు, నిజాయితీ లేదు, వాడికి సంస్కరణ లేదు, వాడికి దేశం పట్ల భక్తి లేదు, వాడి మీద వాడికి బాధ్యత లేదు. ఆ విధంగా ఇవాళ మనము పిల్లల్ని కంటున్నాము. ఆ విధంగానే విద్యా వ్యవస్థలు విద్యను నేర్పుతున్నాయి. ఆ విధంగానే ప్రభుత్వాలు కూడా వాళ్ళని ప్రోత్సహిస్తున్నాయి. 18 ఇయర్స్ పిల్లలకి నువ్వు మందు అమ్ముతావా? వైన్ షాపుల ముందు నువ్వు చూడు. 18 ఇయర్స్ పిల్లలకి ఆ కార్డు చూపిస్తే 18 రాగానే నువ్వు ఇచ్చేస్తావా? 18 ఏళ్ళకి వాడి బాడీ ఎలా ఉంటుంది? ఎంత లేతగా ఉంటుంది, ఎంత పచ్చిగా ఉంటుంది. నువ్వు ఇలాంటి యాసిడ్ వాడి బాడీలో పోసి ఏం నేర్పుతున్నావు అంటే, యువతని ఎలా తయారు చేస్తున్నావు? ఏ దృఢత్వం వాడికి ఉంది? 25 ఏళ్ళు వచ్చేసరికి వాడి శారీరక దృఢత్వం కానీ మానసిక స్థిరత్వం కానీ వాడికి ఎక్కడుంది? సర్వ వ్యసనాల బారిన పడుతుంటే తల్లిదండ్రులు కానీ ఎవరైనా, ఇవాళ నేను అడుగుతున్నాను, 10 దాటిన తర్వాత యూత్కి ఏం పనమ్మా రోడ్ల మీద తిరగడం?
12ంటికి చూడు, 1 గంటకు చూడు, నీకు అర్థం కాదు. చాలా మంది ఇళ్లలో పిల్లలు గబగబా తల్లిదండ్రులను అర్ధరాత్రి పూట లేపి నాకు చికెన్ తినాలనిపిస్తుంది, నాకు ఐస్ క్రీమ్ తినాలనిపిస్తుంది, నాకు పలానా ఇప్పుడు ఎక్కడ తీసుకెళ్ళాలి, స్విగ్గీ కొట్టుకుంటాం. ఎక్కడి నుంచి ఈ కోరికలు కలుగుతున్నాయి? అర్ధరాత్రులు వీళ్ళు రోడ్డు మీద పడి వీళ్ళు తినే గడ్డిని తీసుకొచ్చి ఆ స్నాప్చాట్ల్లోనో లేకపోతే ఆ దరిద్రాల్లోనో పెడతారు. వీళ్ళకి నిద్ర పట్టదు కదా, అది చేతిలో పెట్టుకుని చూసుకొని నోరూరించేది. వాళ్ళు ఛాలెంజ్ చేస్తారు, వెటకారం చేస్తారు, లేకపోతే ఇంకేదన్నా చేస్తారు. లేదా వీళ్ళు అప్పటి వరకు ఎప్పుడో 9ంటికి అన్నం తింటారు, 1 గంటకి ఇది చూడంగానే ఆకలేస్తుంది, నోరు ఊరుతుంది, అది అప్పటికప్పుడు కావాలి. ఇలాంటి దరిద్రమైన తిళ్ళు తిని కూడా శరీరము బుర్ర నాశనం అయిపోతుంది. మనము ఈ వ్యవస్థను అడ్డుకోకుండానే ఈ దారుణం అనేటటువంటి దాన్ని పెంచి పోషించేశాం. ఇది ఇవాళ పెద్ద విషవృక్షమై కూర్చుంది, వటవృక్షం లాగా పెరిగిపోయింది. దాన్ని నువ్వు కోకటి వేళతో పెకిలించాలి అనంటే నువ్వు చాలా శ్రమ పడాలి, చాలా ప్రయత్నాలు చేయాలి. నీలో మార్పు రావాలి, నాలో మార్పు రావాలి, మీడియా రావాలి, జనంలో రావాలి, పేరెంట్స్లో రావాలి, పిల్లల్లో రావాలి. ఇవాళ ఒకప్పుడు పిల్లలు పెద్ద అయిన తర్వాత ఏమవుతావు అంటే ఏదో ఒకటి చెప్పేవారు. ఇవాళ ఒక్కొక్కటి ఏం మాట్లాడుతున్నా అంటే అప్పుడు సంగతి చూసుకో. వాడికి ఈ రోజు అనుకున్నది రేపు ఉండట్లా, మారిపోతుంది. రేపటి వరకు కూడా కొన్ని ఉండట్లేదు, ఇవాళ అనుకున్నది మళ్ళీ సాయంత్రానికి మారిపోతుంది. ఎందుకు వస్తుంది మార్పు అంటే ఈ దరిద్రాల్ని, విచ్చలవిడితనపు స్వేచ్ఛని, అనవసరమైనటువంటి ఆలోచనాత్మక ధోరణి పెంచి పోషించేస్తున్నాం కాబట్టి వాళ్ళందరిలో ఇవన్నీ వస్తున్నాయమ్మ. ఎందుకు నేను 3 నెలలకు ఒకసారి ఈ ప్రపంచాన్ని వదిలి కనపడకుండా పారిపోతాను అనుకుంటున్నాను? ఆ బ్రెయిన్ని డీటాక్స్ చేసుకో, లేకపోతే చచ్చిపోతాను నేను. ఈ వాస్తవాలు విని చూసి కౌన్సిలింగ్లు చేసి ఐ వాంట్ టు డీటాక్స్ మై బ్రెయిన్. అది మొన్న మధ్యన ఎవరో తెలిసిన వాళ్ళు ఫోన్ చేశారు, మీరు కాశీలో కనిపించారని. ఊరుకోండి, ఆవిడ ఎందుకు కాశీలో కనపడతారన్నా నేను. ఇప్పుడు అర్థమైంది. ఇప్పుడు కాశీ కాదు, ఇంకా చాలా వెళ్తా, చాలా. అవునా? దూరంగా, ఎందుకంటే అక్కడికి ఇలాంటివన్నీ రావు. అక్కడ చక్కగా కాశీలో మణికర్ణిక ఘాట్లో కూర్చుని ఆ కాష్టాలు కాలుతున్న శవాలను చూస్తుంటే జీవితం యొక్క సత్యం అర్థమవుతా ఉంటుందన్నమాట. మనం ఏం చేస్తున్నాం, చివరికి కాలేదు అక్కడే కదా, జీవితం ఏముంది. కానీ ఆ శరీరం కాలే లోపు మనం ఏం చేశాము, ఏం చెయ్యాలి, ఈ విశ్వం మనకిచ్చినటువంటి ఈ జీవితానికి అర్థం ఏంటి అనేది తెలుసుకోవడానికి అక్కడ కనీసము ఈ వికారాలన్నీ ఏవైతే ఉన్నాయో వీళ్ళందరినీ తీసుకెళ్ళి ఆడ బారేస్తే అప్పుడు అక్కడి నుంచి వచ్చేటటువంటి ఆ వికారమైనటువంటి ఆ దృశ్యాలను చూస్తే కడుపులో తిప్పేసి జీవిత సత్యం బోధపడుతుంది. అరే, ఉన్న ఈ చిన్న జీవితాన్ని చాలా మోరల్గా కాపాడుకుందాంరా, హాయిగా బ్రతుకుదాంరా, ప్రశాంతంగా ఉందాంరా అని అనిపిస్తుంది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.